నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చట్ట ప్రకారంగా మైనర్ పిల్లల యొక్క సహజ సంరక్షకులు ఎవరు? భార్యాభర్తల మధ్య గొడవ వచ్చిన సందర్భాలలో పిల్లలు తనకు కావాలని తండ్రి ఒకవైపు, తనకు కావాలని తల్లి మరొక వైపు ఒక పోరాటం చేస్తుంటారు. కానీ చట్టం ఏం చెప్తుంది అనంటే, మిత్రులారా, మన దేశంలో హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 అనే చట్టం అమల్లో ఉన్నది. ఈ చట్టంలోని సెక్షన్ 6 చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. న్యాచురల్ గార్డియన్స్ ఆఫ్ ద మైనర్ అనే టాపిక్ ఉంటుంది. దీని ప్రకారంగా 5 సంవత్సరాల లోపు పిల్లలకు కుమారులైన కుమార్తెలైన తల్లే మొదటి సహజ సంరక్షకురాలవుతుంది. న్యాచురల్ గార్డియన్ ఆఫ్ ద మైనర్ అని పిలువబడుతుంది. ఒకవేళ ఆ తల్లికి జన్మించినటువంటి అక్రమ సంతానమైన, సక్రమ సంతానమైన, మగపిల్లలైనా ఆడపిల్లలైనా మైనర్లుగా ఉన్న సందర్భాలలో ఆ పిల్లలకు తల్లి సహజ సంరక్షకులుగా ఉంటుంది. కొన్ని కేసులలో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యానాలు, తీర్పులను కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ తల్లి కనుక బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ జీవిస్తూ ఉన్న సందర్భాలలో ఆమె పిల్లల పెంపకాన్ని చూడలేని సందర్భాలు వచ్చినప్పుడు తండ్రి కూడా సహజ సంరక్షకుడు అవుతాడు. తండ్రి తన పిల్లలను పోషించుకోవచ్చు, బాగోగులను చూసుకోవచ్చు. ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో పెంచుకునే అవకాశము ఆ తండ్రికి ఉంటుంది. కాబట్టి అలాంటి రేర్ కేసులలో తండ్రి సహజ సంరక్షకుడు అవుతాడు అని చెప్పి చట్టం, అలాగే సుప్రీంకోర్టు కొన్ని సందర్భాలలో వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.